ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 18వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం 4 సంవత్సరాల కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అయితే ఏ విధంగా 4 సంవత్సరాల కోరిక మీకు తీరుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఇక అలాగే ఇతరులు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. ఇక కుంభరాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగే మనస్తత్వం ఈ యొక్క కుంభరాశి వాళ్ళలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడూ కూడా వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతులను కుంభరాశి వ్యక్తులు సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం నవంబర్ 18వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక, 4 సంవత్సరాల నుండి ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు. పరిస్థితులు కూడా భిన్నంగా ఉంటాయి. కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి. మీ యొక్క జీవితంలో 4 సంవత్సరాల నుండి ఏ కోరికను మీరు బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొంతమందికి చక్కటి ఉద్యోగం రావాలని, లైఫ్లో మంచిగా సెటిల్ కావాలని కోరుకున్నటువంటి కానీ పరిస్థితులు కానీ అనుకూలించక ఎంతో 4 సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నారు. మీ యొక్క ఎదురు చూపులకి ఈరోజు ఫుల్ ఫాస్ట్ పడబోతుంది. ఇక ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి మంచి ఆఫర్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే కుంభరాశి వ్యక్తులు మరికొంతమందికి ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆ సమస్యకు పరిష్కారం దొరకక సతమతం అవుతున్నారో వారికి ఈరోజు మీ యొక్క సమస్యకు పరిష్కారం లభించుతుంది. అంటే ఒక చక్కటి వైద్యానికి సంబంధించినటువంటి ఎవరైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగవచ్చు. ఇక అలాగే మీ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, మీ ముందుకు చాలా వరకు సంబంధాలు వచ్చాయి, కానీ అన్ని విధాలుగా మీకు నచ్చినటువంటి సంబంధం రాలేదు. ఎన్నోసార్లు మనస్తాపానికి గురి అవుతూ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. అటువంటి వారి యొక్క కోరిక జీవితంలో చక్కటి సంబంధం మీ ముందుకు వస్తాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. సో ఈ రోజు దినఫలాల ప్రకారం మీ శత్రువులపై విజయాన్ని సాధించే రోజు అని చెప్పుకోవచ్చు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి.
గణపతిని ఆరాధించడం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. ఇక 2025వ సంవత్సరం నవంబర్ 18వ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా వారికి 4 సంవత్సరాల కోరికలు నెరవేరుతాయనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.